తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్ట్. ఈ సెక్షన్లు కరెక్ట్ అని అంటారా? ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే అక్కడ ఉన్న సెక్షన్స్ ఇప్పుడు అతనికి బెయిల్ రాకపోవడం, కొంతమంది అటు ఇటుగా మాట్లాడుతున్నారు, వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఒక చిన్న విచిత్రమైన ఘటన జరిగింది. ఈ వీడియో నేను యాక్చువల్గా దీనికి ముందు చేస్తుంటే రికార్డింగ్లో చిన్న టెక్నికల్ ఎర్రర్ వచ్చేసి పోయింది, మళ్ళా నేను చేయాల్సి వస్తుంది. సో ఈ గ్యాప్లో, ఈ 1 minute గ్యాప్లో నాకు మొబైల్లో ఒక చిన్న వీడియో దొరికింది. అది ఒకసారి వినిపించి మన ఆణిముత్యం గురించే, అది విన్న తర్వాత దీంట్లోకి వెళ్దాం, రిమాండ్ రిపోర్ట్లోకి. అప్పుడు దీనికి ఆన్సర్ కూడా దొరుకుతున్నట్టుంటుంది. వాటర్ తాగుతానికి 1 నిమిషం. అదిగో ఈ మధ్యలోనే నా డాష్ లారా అంట. కథ ఏంటో వినండి. ఇక్కడ స్పీచ్, ఏలూరులో స్పీచ్ అంటే తర్వాతే వెళ్ళాం, మాట్లాడాం. ఏం మాట్లాడాం? ఎవరి గురించి మాట్లాడాం? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాం, అండ్ మతాల మధ్యలో చిచ్చు పెట్టే ఒక లోఫర్ నా కొడుకు రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడతానే ఉంటాడు. ఆడు హిందూ ప్రచారకర్త ఏంటి? హిందువుల తలతో సిగ్గుతో తలదించుకుంటారు, ఈ నా కొడుకు హిందూ ప్రచారకర్త ఏంటి అని. ఆడు హిందూ అమ్మాయిల్ని నేను అది చేస్తా ఇది చేస్తా, ముందు తాగుతున్నా, పట్టుకుంటా, పీకుతానని చెప్పాడు. హిందూ ఆడపిల్లల్ని వాడి దగ్గరికి శిష్యరికం అని చెప్పని వచ్చిన ఆడపిల్లల్ని వాడు అంటాడు. వీడు మాత్రం అసలు లేడీస్ని టచ్ చేయడమ్మా. మొన్న మనం దాంట్లో కూడా ఒక ఆడియో క్లిప్ వేసాం కదా, మనోడు ఏం చేశాడు అనేది, మనోడు ప్రొఫెషనల్ ఏంటి అనేది. సరే అతను చేశాడా లేదా అనేది ఉంటే అది తప్పే కానీ అన్నట్ల, కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ఉంటే బయట పెడదాం ఖచ్చితంగా. లేదా మీరు బయట పెట్టండి, అప్పుడు ప్రశ్నిస్తా మీతో పాటు. ఎట్ ద సేమ్ టైం మీరు చేసింది ఏంటి, మీరు చేసిన ఘనకార్యం ఇంకా ఏనండి అవ్వలేదు. ఇదంతా ఎప్పుడు ఏలూరు సమావేశం అయిన తర్వాత అతనే చెప్పాడు కదా. ఇంకా విందాం, జస్ట్ 1 minute. హిందువులందరూ సిగ్గుతో తలదించుకుంటారా? రాధా మనోహర్ దాస్ గారు హిందూ ప్రచారకర్త. ఎవడు తలదించుకుని ఈడు నాకు నోరు కంట్రోల్ తప్పుతుంది, కానీ కొంచెం కంట్రోల్ చేసుకున్నా. వీడి ఉద్దేశాలన్నీ కూడా ఆ రకంగా ఆపాదించేస్తున్నాడు. నిన్న ఆఫీస్ నుంచి ఎందుకు తరిమారు? వీడిని ఆఫీసులో నుంచి కుక్కను కూడా తన్నారట. ఎందుకు తరిమారు అది కనుక్కోవాలా. వీడికి బాగా తెలుసు రామాయణం గురించి, ఎందుకంటే రాముల వారను వీళ్ళ తాతగారో లేకపోతే వీళ్ళు పక్కన ఇళ్ళు అనమాట. లేకపోతే వీళ్ళు అప్పుడు ఏం చేశారు ఏంటి అని వీడు మాట్లాడతాడు రాముల వారి గురించి. ఇది ఉంది, ఇంకా స్టోరీ చాలా ఉంటుంది, చూద్దాం ఈ సంగతి ఏంటో. ఎవడురా ప్రశ్న అడిగింది? నువ్వారా ప్రశ్న అడిగింది? ఇప్పుడు అడుగుతున్నారులే, ఇప్పుడు అక్కడ లోపల అడుగుతున్నారుగా. నెల్లూరు జైల్లో ఉన్నావు కదా, రేపు కస్టడీకి తీసుకొని అడుగుతారు, అప్పుడు చెబుతు. కానీ సమాధానం తెలీదు. హిందూ ప్రచారకర్త కాదాడు, మతాల మధ్యలో విద్వేషాలు. ఈడేం పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని. ఈడు బలుపు చూసారా ఎంత బలుపు అంటే ఈడికి. వినండి. ఈ గున్నా కొడుకుని ఎందుకు తీసుకొచ్చారు అని మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్తా. రాధా మనోహర్ దాస్ గారిని వాడి మీద మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నాడు వీడు అని వాడి మీద ఒక కేసు ఫైల్. నీకు ఉందలే నాన్న, నీకు మామూలుగా ఉండదు. ఇప్పుడు యాక్చువల్గా నేను చాలా వరకు ఇప్పుడు దాకా చాలా డీసెంట్గా పద్ధతిగా మాట్లాడాను, కానీ నువ్వు మాట్లాడుతున్న మాటలకి మామూలు కాదు. ఇదిగో కొంచెం ఆవేశం తన్నుకొస్తుంది, కానీ కొంచెం కంట్రోల్ చేసుకొని నీకులాగా ఎలా పడతా నేను మాట్లాడలేను కదా. కొంచెం బాధ్యతాయుతమైన పరిస్థితిలో పొజిషన్లో ఉన్నాం కాబట్టి. సరే ముందుగా ఈ రిమాండ్ రిపోర్ట్ చూద్దాం. ఇప్పుడు విన్నారు కదా, దీనిని బట్టి వీడికి ఎట్లాంటి సెక్షన్లు వేయాలో ఏంటో ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ని బట్టి మాట్లాడుకుందాం. ఇది చూద్దాం. ఇక ఫస్ట్ పేజ్ మొత్తం 20 pages ఉందండి రిమాండ్ రిపోర్టు. ఇది గన్నవరం కృష్ణా జిల్లా గౌరవ అదనపు జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్కి మేడం విషయం ఇది. కేసులు క్రిమినల్ కేసులు ఆరోపిత 15 రోజులు రిమాండ్ మంజూరు చేయాలని, కేసులో విచారణ పూర్తి చేయడానికి అనుమతి కోరుతూ నివేదన. ఇవి సెక్షన్స్. ఇది గన్నవరం పోలీస్ స్టేషన్ కృష్ణా జిల్లా. రిమాండ్ రిపోర్ట్ ఏంటి అంటే, బచ్చలకూరు జోసఫ్, ఈడే రావణ్, వాళ్ళ ఫాదర్ డానియల్, 37 సంవత్సరాలు, కమ్మంట, ఫ్లాట్ నెంబర్ 198 D బ్లాకు, ఇది అడ్రస్. అయితే ఇతని ఆధార్ నెంబర్ ఇది, ఫోన్ నెంబర్ ఇది, సోషల్ మీడియా ఇది. న్యాయస్థానం ఎదుట మార్జినల్ పేర్కొన్న ఆరోపితులు హాజరుపరుస్తూ గౌరవపూర్వకంగా సమర్పిస్తున్నది ఏమిటంటే, ఆరోపితుడు చట్టాన్ని బహిరంగంగా అలక్ష్యం చేశాడు,
ఏపీ మరియు తెలంగాణలో అనేక కేసులు నమోదు కావడం ఉన్నప్పటికీ అతను ప్రశ్న సోషల్ మీడియా ఛానల్ డైరెక్టర్గా కొనసాగుతూ ఏది వేరే కేసులు నమోదైన దేనికి ఎలా పడితే అలా మాట్లాడుతుందా సరే అది పక్కన పెట్టేస్తే ప్రజలు విద్యార్థులు నిరుద్యోగ యువకులను రాష్ట్రంపై యుద్ధం చేయడానికి ప్రేరేపించే నిషేధిత ఉగ్రవాద సంస్థలైన మావోయిస్ట్ గ్రూపుపై ఆ వైపు ఆకర్షించే మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే ప్రేరేపక వీడియోలను సృష్టించడం ప్రయత్నించడం ఇది లెక్క ఏంటంటే ప్రజలు విద్యార్థులు నిరుద్యోగ యువకులు రాష్ట్రంపై యుద్ధం చేయడానికి ప్రేరేపించేవి నిషేధిత ఉగ్రవాద సంస్థలైన మావోయిస్ట్ గ్రూపు ఆకర్షించే మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే ప్రేరేపక వీడియోలను సృష్టించి ప్రచురిస్తున్నాడు. ఇది మెయిన్ అన్నమాట. ఇందుకు వీడిపైన ఈ సెక్షన్లు పడింది. నేను ఇప్పుడు దాకా రావణ్ లేదా జోసెఫ్ అని మాట్లాడి ఇప్పటి నుంచి నేను వాడు వీడు అని ఎందుకు మాట్లాడుతున్నానంటే వీడు మాట్లాడిన పదజాలంతో పోలిస్తే నేను చాలా సంస్కారవంతంగా మాట్లాడుతున్నట్లే. ఇంకా సెకండ్ పేజ్. సామాజిక సమూహాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం ద్వారా ఇతరులతో కుట్ర చేసి అనారాలు చేశాడు. ఆరోపితుడి గత చరిత్ర చూద్దాం. ఏలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఒకటి, ఇనుగుదురు పోలీస్ స్టేషన్లో ఒకటి, ఇదిగో కాకినాడ సర్పవరంలో మరొకటి, పిఠాపురంలో ఇంకోటి, మనవాడికి సెంచరీ పైనే ఉండేలే. ప్రజెంట్ అయితే మాత్రం ఇదిగో పాయకరావుపేటలో ఒకటి, నిడదవోలులో ఒకటి, అదిగో విజయవాడలో ఒకటి, ఏలూరులో ఒకటి, అసలు గన్నవరంలో పులుసు గారేది అనమాట. సో ప్రస్తుత కేసుపై పేర్కొన్న కేసులన్నిటికీ భిన్నమైనవి మరియు విడివిడిగా ఉంది కాబట్టి ఈ కేసు నమోదు మరియు విచారణ టీటీ యాంటోనీస్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకం కాదు. మరోవైపు ప్రస్తుత ఎఫ్ఐఆర్ నమోదు చట్ట ప్రకారం సమర్థించదగినది మరియు అనుమతించదగినది అని సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ సురేంద్ర సింగ్ రాథోర్ 2025 SCC ఆన్లైన్ SC 358 కేసులో స్పష్టం చేసింది. సో ఈ పైన పేర్కొన్న న్యాయ నిర్ణయాల సారాంశం ప్రకారం రెండవ ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతించదగిన సందర్భాలు ఏమిటి చూడండి. రెండవ ఎఫ్ఐఆర్ అనుమతించబడే సందర్భాలు 9.1 నుంచి 9.5 వరకు అంట. కాబట్టి ఇది నేను చాట్ జీపీటీలో కొట్టానండి, దయచేసి అర్థం చేసుకోండి. 20 pages ఆఫ్ రిమైండ్ రిపోర్ట్ని బ్రీఫ్గా చాట్ జీపీటీలో తెలుగులో కావాలి అని అడిగితే ప్రజలకు అర్థం కావాలి, సామాన్యులు కూడా తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రకారంగా చేశాను. మరలా ఇదంతా ఏంటని అనుకునేది దయచేసి ఆ క్లారిటీ కోసం చెప్తున్నా. కాబట్టి ప్రస్తుత ఎఫ్ఐఆర్ చట్ట ప్రకారం అనుమతించబడింది మరియు ఈ గౌరవనీయ న్యాయస్థానం దీనిని స్వతంత్రంగా పరిశీలించాలి. ఇతర కేసులు కేవలం సోషల్ మీడియా పోస్టులు మరియు అభద్రకర భాష ఉపయోగం సంబంధితమైనవి. ఇతర కేసులు కేవలం సోషల్ మీడియా పోస్టులు మరియు అభద్రకర భాష ఉపయోగ సంబంధితమైనవి. కానీ ఈ కేసులో సెక్షన్ 183 BNSS స్టేట్మెంట్లు మరియు సేకరించిన వీడియోలు ఇది ఒక్కసారి జరిగిన ఘటన కాదని పదే పదే వ్యవస్థాగతంగా మతాలు సామాజిక సమూహాల మధ్య విద్వేషం రెచ్చగొట్టి రాష్ట్రంపై యుద్ధం చేయాలనే స్పష్టమైన ఉద్దేశంతో కొనసాగుతున్న ప్రక్రియ. మరలా రిపీట్ చేస్తున్నా, వ్యవస్థాగతంగా మతాలు సామాజిక సమూహాల మధ్య విద్వేషం రెచ్చగొట్టి రాష్ట్రంపై యుద్ధం చేయాలనే ఉద్దేశం. నెక్స్ట్ కేసు వివరాలు. గన్నవరం పోలీస్ స్టేషను ఎవరు పెట్టారు అంటే అతను ఏపీ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ గన్నవరం అధ్యక్షుడు. సోషల్ మీడియాలో రాజకీయ ప్రసంగాలు చూడడం అలవాటు. 28 జూన్ 2026న ఏలూరులో జడా శ్రవణ్ కుమార్ దళిత క్రైస్తవ సమావేశం నిర్వహించగా ఆ సమావేశానికి ప్రధాన అతిథిగా ఆరోపితుడు బచ్చలకోరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ హాజరయ్యాడు. ఆ సమావేశంలో ఏపీ రాష్ట్ర రాజ్యాంగ అధికారులపై అత్యంత అభద్రకర దూషణాత్మక అసంబద్ధ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆ భాష ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఆవేశానికి. అరే 30 seconds వీడియో చూస్తే నాకే ఒళ్ళంతా సరసర కాలింది. అలాంటిది అంతమంది మధ్యలో అక్కడ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇక్కడ అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇతను మాట్లాడింది ఆ రోజు మాట్లాడింది ఇతను వీడియోలో చూసుంటాడు, ఎవరో ఫిర్యాదుదారుడు. చూసిన తర్వాత వీడి హిస్టరీ ఏంటా అని చెప్పేసి మొత్తం వెనక్కి చెక్ చేసి ఉండుంటాడు. అలా చేసిన తర్వాత ఇదిగోండి, ఆ తర్వాత అతను సోషల్ మీడియా ఛానల్ ఇతర వీడియోలు చూసి ఆరోపితుడు సామాజిక సమస్యలపై ఎంపిక చేసి ఎడిట్ చేసిన వక్రీకరించిన సమాచారాన్ని ఇన్ఫ్లమేటరీ ప్రసంగాల రూపంలో ప్రచురిస్తున్నట్లు గమనించాడు. ఉదాహరణకి, మనిషిని దోచుకునే వ్యవస్థ సాగినంత కాలం పోరాటం జరుగుతుంది. ఓకే, ఎందరో హెడ్మాలు కేశవరావులు ఆదివాసీ గోళ్లలో యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఏంటి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా ఒక నిర్ణయం తీసుకున్నారో మావోయిస్టు రహిత దేశంగా భారతదేశం ఉండాలి అని,
సో అటువంటి తరుణంలో ఈ హెడ్మా అనబడే మావోయిస్టు ఎన్కౌంటర్లో మరణించినప్పుడు దానికి ఇతను ఒక హెడ్మా పోతే 100 మంది హెడ్మాలు పుట్టుకొస్తారు. చూడండి, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, జోహార్ ప్రజాయుద్ధ వీరులకు అని చెప్పేసి అలా వాళ్ళకి మద్దతు తెలిపేలాగా రచ్చగొట్టేలాగా చేస్తే ఏమంటారు? ఈ వీడియో 25 నవంబర్ 2025న పోస్ట్ చేయబడింది. 28,000 వ్యూస్, 2,900 లైక్స్ వచ్చాయి. నిషేధిత మావోయిస్టు సంస్థ దానికి మద్దతు ఇచ్చే కంటెంట్గా ఫిర్యాదుదారుడు భావించాడు. తప్పేముంది? అతని అభిప్రాయం అది. ఆరోపితుడు మాడ్వా హెడ్మా నిషేధిత ఉగ్రవాది, అతన్ని గొప్ప వ్యక్తిగా చిత్రీకరించి ప్రజాయుద్ధం, ఆయుధాల పోరాటం వంటి వాటిని ప్రశంసించాడు. సో ఇక్కడ ఇది పరిస్థితి. సో మొత్తం మీద 20 పేజెస్ కావాలంటే సపరేట్గా ఉంటుంది, ఓవరాల్గా చెప్పుకుంటే ఇది పరిస్థితి. సో ఇదిగోండి, మొత్తం 20 పేజీలకు అనువాదం కావాలంటే ఓటు ఉంటుంది, కానీ వీడియో లెంతీగా ఉంటుంది. కాబట్టి సింప్లిఫైగా బ్రీఫ్గా వీడిపైన నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇతని పైన ఊపా చట్టం అనేది ఉంది. ఆ ఊపా చట్టం పెడతాం వల్ల మనోడికి బెయిల్ రాదు అనే దానికంటే కూడా రాకూడదు అని చాలామంది కోరుకుంటున్నారు. మీరు కోరుకుంటున్నారా లేదా? ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులని సమాజాన్ని నుంచి దూరంగా గెంటివేయాలి. దేశం అంటే భక్తి లేదు, అసలు దేశం మీద ఎటువంటి ప్రేమ లేదు. ప్రేమ ఉంటే కదా భక్తి ఉండటానికి. అటువంటి వాడు మన దేశంలో ఎందుకు ఉండాలి? మన దేశంలో గాలి ఎందుకు పీల్చాలి? మన భాషలు ఎందుకు మాట్లాడాలి? వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా వేరే దేశానికో, ప్రపంచానికి దూరంగానో, లేదా నీకు నచ్చిన చోటకో. ఏదో ఏంటి తినే దాంట్లోనే గొంగట్లు ఏరుకోవడం ఏదో ఉంటుంది సామెతలాగా. ఆ టైప్లో ఈ వ్యక్తి మన దేశంలో పుట్టి మన దేశాన్ని అభిమానించడం అన్నవాడికి ఇంక కన్న తల్లిని ఏం ప్రేమిస్తాడు, బిడ్డల్ని ఏం ప్రేమిస్తాడు, కట్టుకున్న వాళ్ళని ఏం ప్రేమిస్తాడు? ఈడు మళ్ళీ బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేసి ఎలా పడితే అలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఈడు మళ్ళీ గ్యాప్, ఈడు యాటిట్యూడు, ఈడు పవన్ కళ్యాణ్ అంట. అసలు ఈడేంటి, ఈ స్టేజ్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఖాళీ గోటికి కూడా పనికిరారు ఈ మాట్లాడే ఈయన డాష్లు అనకూడదు, కానీ నేను మింగేస్తున్నా. ఇట్లాంటి వాళ్ళు వచ్చేసి ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేవాడు. ఏదో ఉంటుంది కదా, పూరి జగన్నాథ్ సినిమాలో యాక్చువల్గా ఆ డైలాగ్ని ఎడిట్ చేసి తీసారు. ఇది మా ఇద్దరు అమ్మాయిలతో అనుకుంటా, బ్రహ్మానందం అంటాడు ఏంటంటే ప్రతి ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే యాక్చువల్గా అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నట్టు ఇక్కడేం ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ని విమర్శించేవాడే అనే టైప్లో ఆ డైలాగ్ ఉంటుంది అనమాట. అట్లా సో ఆ తరహాలో ఉంటుంది. సో మొత్తం మీద చెప్పుకోవస్తే ఈ క్యాండిడేట్ పైన ఈ నమోదైన సెక్షన్లో సరిపోతాయా, ఇంకా ఏమైనా శిక్షలు పడాలి మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.